వేములవాడ రాజరాజేశ్వర స్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రజలకే కాకుండా వేములవాడ రాజన్నకు కూడా సీఎం కేసీఆర్ శటగోపం పెట్టారని విమర్శించారు. రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తానని చెప్పి ఇవ్వని ఈ ప్రభుత్వానికి కీడు తప్పదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలనపై విశ్వాసం పోయిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా వేములవాడ శాసనసభ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా రాజన్నను దర్శించుకోవడం జరిగింది. తప్పకుండా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ప్రజలకు అపారమైన విశ్వాసం ఉన్న ఈ మందిరాన్ని ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్రంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మీకు అందరికీ తెలుసు, 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రాజన్నను దర్శించుకొని ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది. యథావిధిగా మాటలు చెప్పడం మర్చిపోవడం అనేది ముఖ్యమంత్రి గారికి దినచర్యలో భాగం. తెలంగాణ ప్రజలనే కాకుండా వేములవాడ రాజన్నను కూడా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సింది.